అంటే పెంటపల్లి పుల్లారావు గారు, మరి ఇంత ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక మతతత్వ ఎజెండాతో నడుస్తుంది, ఒక మతాన్నే ప్రోత్సహిస్తుందన్న ఆరోపణ ఇప్పటికి ఎందుకు ఎదుర్కొంటుంది? ఎందుకంటే దాంట్లో ఇంత చరిత్ర కూడా ఉన్నది కదా. ఉమ్, ఎప్పుడైతే ముస్లిం లీగ్ వాళ్ళు పాకిస్తాన్కి ముస్లిమ్స్తో వెళ్ళిపోయామో, న్యాచురల్గా ఇక్కడున్న సంస్థలు హిందువుల్ని ఎక్కువ రిప్రజెంట్ చేసి హిందూ మెంబర్షిప్ ఉన్నది. అప్పుడు జరిగిన గొడవల్లో వీళ్ళు హిందూ ఇష్యూస్ తీసుకున్నారు కాబట్టి ఆ రైట్స్ దాంట్లో ఆ కలర్ వచ్చింది, ఉమ్, హిందూ కలర్ వచ్చింది మెజారిటీ కాబట్టి. లీడర్షిప్ అంతా అక్కడ ఉన్నారు. సో ఆ రూపం కొంతవరకు కరెక్ట్, ఎక్కువ హిందూస్కే కేటర్ చేస్తుంది. కానీ గత 10 సంవత్సరాల్లో ఆర్ఎస్ఎస్ ఇంక్లూజివ్ పాలసీ, అందరినీ తీసుకెళ్ళాలి మనతో, అన్ని కమ్యూనిటీస్ని అన్ని మతాలు ప్రయత్నం చేస్తాం. ఉమ్, ప్రయత్నం సరిపడుతుందా లేదా సమయం చెప్తాది, కానీ ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనకి వచ్చి హిందూ పాపులేషన్ మీద ఆధారపడితే భారతదేశం కాదని మొన్న నిన్న కథ ఉమ్, 5 సంవత్సరాలు బట్టి ఇప్పుడున్న మోహన్ భాగవత్ చెప్తా వచ్చాడు. ఆర్ఎస్ఎస్ మాకు ఈ పార్టీ ఆ పార్టీ మీద ఈ మతం ఆ మతం మీద వ్యతిరేకం లేదు, అందరూ రావాలి, అందరూ భారతీయులే. తర్వాత ఇంకో మాట కూడా అన్నాడు, ప్రతి మస్జీదు తొమ్మిది గుడి అంటాం కరెక్ట్ కాదు, ఉమ్, మీరేదో అక్కడ ఏదో జరిగిపోయింది హిస్టరీలో చరిత్రలో గొడవలు జరిగినాయి మర్చిపోదాం, అది ఆయన ఎన్నోసార్లు అన్నారు. ఉమ్, సో ఆర్ఎస్ఎస్ చాలా ప్రయత్నం చేస్తాం, ఓపెన్ అవ్వటం, ఇతర కమ్యూనిటీస్ తీసుకోవటం, ఒకే హిందూ వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నాను కాకుండా ట్రై చేస్తాను, ఉమ్, బాగా ట్రై చేస్తుంది, బాగా ఎఫర్ట్ సక్సెస్ఫుల్ అవని. ఇప్పుడు చాలామంది ముఖ్యమంత్రులు 60 సంవత్సరాల కింద వయసు ఉన్న వాళ్ళు అందరూ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే. ఒరిస్సా ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అందరూ చిన్న కమ్యూనిటీస్ నుంచి వచ్చారు, చిన్న స్థాయి నుంచి వచ్చారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళని పైకి తీసుకొచ్చింది, అవకాశం ఇచ్చింది.